సంస్కారహీనులు మాత్రమే. అర్థమవుతుందా? ఈ రోజు భారతదేశం మీద ఏర్పడుతున్నది సంస్కారహీనులు మాత్రమే. నిజమైన ధర్మాన్ని, కాషాయాన్ని, మన యొక్క రక్తంలో మన పూర్వీకులు ఇచ్చిన ఋషి పరంపరని కాపాడాలి అని అంటే మనందరం ఇప్పుడు మేలుకోకపోతే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత మనం మేలుకోలేము. ఇది నిజమా కాదా? నిజమే కదా? మరి మేలుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? కొంచెం గట్టిగా మాట్లాడాలి, స్పందించాలి. నేను చేతులు లేపండి అన్నాను, నిద్రలో కూడా చేతులు లేపగలుగుతారు మహానుభావులు. కాబట్టి మీ కంఠంలో స్పందన బలంగా రావాలి. మారుదామా సనాతన వైభవాన్ని కాపాడుదామా? కాపాడుదామన్నా మనందరం ఆడపిల్లలని, యువతీ యువకులని చైతన్యపరుస్తూ సనాతన ధర్మం ఎప్పటికైనా మన ధర్మం అని, అది ఆది నుంచి అనంతం వరకు మన ఋషులే ఉన్నారని రుజువు చేయాల్సిన బాధ్యత మనందరిది. ఈరోజు జడ్చర్ల ప్రాంతంలో లక్షల మందికి తెలియాల్సిన విషయం ఏమిటంటే, మనము అనుకోని ఆలోచన ద్వారా ధర్మ సంస్థాపనం చేయగలుగుతాం కదా. చాలా మంది పెద్దవాళ్ళు వచ్చారు కాబట్టి ఇంటింట వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటే కొంతమంది రెస్పాండ్ అవుతారు, కొంతమంది మనం వెళ్ళిన తర్వాత మనం ఇచ్చిన కాగితాలు పడేస్తారు. అవునా కదా? కాబట్టి మనము ఉండి వారిని మార్చే హక్కు రాలేదు. ఇంకా nobody can change until unless he change himself. అర్థమైందా? ఎవరు మారరు మిత్రులారా. మీరంత కరవశుద్ధితో మీ మనసు ద్వారా మీరు మారేంత మనకి పరమశివుడు వచ్చినా, మహావిష్ణు వచ్చినా మారడు. మీరు మారలేరు కూడా. మీరు మారాలి అనంటే మీ దినచర్య మారాలి. మీ దినచర్య మారాలి అనంటే మీ యొక్క తల్లిదండ్రుల పెంపకం చాలా పుణ్యముగా ఉండాలి. మీకు ఉపన్యాసాలు అందించే మీ ఉపాధ్యాయులు కూడా నిజమైన వాళ్ళు ధర్మం వైపై ఉండి ఉండాలా. అప్పుడే ఎంత మారుతుంది? అలానైనా మారుతాము. మారాలి అని అంటే సరిపోదు. మారాలి అన్న ప్రతి ఒక్కరికి మార్పులా రావాలో చూపించే బాధ్యత యువతి యువకుల చేతుల ద్వారానే సాధ్యం. ఒకప్పుడు యువతి యువకులు అందరూ ర్యాలీ చేసేవాళ్ళమ్మా. మీ అందరికీ తెలుసా? బహుశా అందరూ అనుభవం కాబట్టి ఇప్పుడు యువతి యువకులు ర్యాలీ చేయట్లేదు. గణేశుడి యొక్క ఉత్సవాలలో పాల్గొన్నారు. బాగా మద్యం సేవించి ఆ డీజే సౌండ్ కేవలం ఆయన మైండ్ పనిచేస్తుంది, మిగతా ఏ శరీరం పనిచేయదు. అలా వెళ్తూ ఉన్నప్పుడు దాన్ని భక్తి అంటావా? భక్తి అనగలమా? భక్తి ఈ రోజుల్లో శబ్దంతో మొదలైంది మిత్రులారా. బాగా గమనించండి. శబ్దం అనేది నీ శరీరంలో నుంచి మొదలైనప్పుడే నీకు నిజంగా భక్తి కనబడుతుంది. శాస్త్రం చాలా గొప్పది. శాస్త్రం ఎలా గొప్పదైనా ఎందరికి తెలుసుదమ్మా? దాన్ని వివరించిన గురువు నీతి నిజాయితీ మనిషి కింద కూర్చొని ఉంటారు, జ్ఞాన సంపద అందిస్తారు. అవునా కదా? ఈ రోజు ఇక్కడికి వచ్చిన గురువులందరి ద్వారా మీరు విషయాన్ని అందుకోవాలి. విషయాన్ని అందుకొని పాటించాలా. ఇప్పుడు మేము ఏమో ప్రశ్నకి జవాబులు చెప్పాలి. జడ్చర్ల ప్రాంతం నుంచి వచ్చారా? ఎవరైనా వచ్చారా? సో ప్లీజ్ మీరు చెప్పాలి. నాగర్ నుంచి వచ్చారుగా? వచ్చారు. ఒక మాట బాధపడకుండా చెప్పాలి. ఆ రోజు ఇచ్చిన ప్రణాళికలు ఎంతమంది పాటిస్తున్నారమ్మా? ఇలాగే అలసి గట్టి అలసి వెళ్ళాముగా. సో ఒక్కళ్ళన్నా పాటిస్తున్నారా? సో నేను సంవత్సరంలో మనకు పండుగలు 6 నెలలు ఉన్నట్టు కనీసం 6 నెలల్లో జరిగిన ఒక విషయాలను చెప్పగలుగుతారా? స్వామి మేమందరం సనాతన ధర్మ పరిరక్షణ అలియన్స్ సమితిలో ఆ రోజు చంద్రారెడ్డి గారు వచ్చి చెప్పిన తర్వాత గుడి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం, పరిష్కరించుకుంటూ ఉన్నాం. ధర్మం గురించి సాటర్డే గుడికి వెళ్తూ ఉన్నాం అని చెప్పేసి ఏదైనా జరిగిందా? మార్పు సేపు జరిగాయా? చెప్పండమ్మా. తన చేతులు ఇలా వేస్తుంది అంటే అది డౌట్ఫుల్. జరుగుతుందేనా? అలా జరుగుతుంది అన్నప్పుడే ఈ సమావేశాలు ఇంకా కొనసాగుతాయి, లేదంటే కొనసాగించలేము. అవునా కదా? జై శ్రీరామ్. గట్టిగా అనాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరాముడి గురించి ఆ మధ్య ఒక జర్నలిస్ట్ నన్ను అడిగారు, ఎందుకు జై శ్రీరామ్ అనాలి? ఎందుకు అనాలి తెలుసా? జై శ్రీరామ్
రాముని అయోధ్య మందిరం కట్టినందుకన్నా అయోధ్య మందిరం కట్టినందుకన్నా జై శ్రీరాముని కాదు కదా. అయోధ్య మందిరాన్ని 500 సంవత్సరాల నుంచి పొలిమేరలో గుండెలక్కల్లో దాచుకుంటూ ఆడపిల్లలని అమాయకులని మన యొక్క దేవాలయంలో ఉన్న నిధుల నిక్షేపాలను ఎత్తుకపోతూ వాళ్ళంతా వెగిరిచేస్తున్న శ్రీరాముడి విగ్రహాలని మన దేవీ దేవతల విగ్రహాలని అవహేళన చేసిన శత్రువులకి నిలబడాలి. జై శ్రీరాముడు అంటే వాళ్ళకి నిలబడాలవుతా. జై శ్రీరాముడు రాముడు నిలాన్ని వెనకే పెడుతున్నారా? మేము హిందువులమని చెప్పడానికి వెనకే పెడుతున్నారా? మనం జై శ్రీరాముడు అంటుంది ధర్మం గెలిచింది అని చెప్పిన వారి గుండెలు పెగిలించే విధంగా వినడానికి. అవునా కాదా?